ఈరోజు మనము బిఎస్ఓసి ఓఈ 142లో యూనిట్ నెంబర్ 3 గురించి చెప్పుకుంటూ ఉన్నాము. ఇది ఇండియన్ సోషలాజికల్ ట్రెడిషన్స్లో రాధా కమల్ ముఖర్జీ గురించి ఈరోజు మనము ప్రస్తావించుకుంటూ ఉంటాం. ఇది మనం ముందు 2 లెసన్స్లో కూడా మనం చెప్పుకున్నాము. భారతదేశంలో సామాజిక సాంప్రదాయాలు ఎలా ఉన్నాయి, ఈ మేధావులు అంటే సామాజిక శాస్త్రవేత్తలందరూ ఈ సాంప్రదాయాలను ఎలా గౌరవించారు, ఎలా ముందుకు తీసుకువెళ్ళారు అనేది మనం ఈ లెసన్స్లో చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. అంటే మనం ఇక్కడ భారతదేశంలోని సామాజిక సాంప్రదాయాల గురించి అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు, మేధో పండితులు అనేక రకాలుగా నుడివారు, అంటే చెప్పారు అని అర్థం అనమాట. ఈరోజు మనం ఇక్కడ రాధా కమల్ ముఖర్జీ గారి గురించి చెప్పుకుంటాం. రాధా కమల్ ముఖర్జీ ఒక బెంగాల్లోని ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారనమాట. ఇక్కడ పశ్చిమ బెంగాల్లోని బెర్హంపూర్ అనే పట్టణంలో ఈ రాధా కమల్ ముఖర్జీ గారు నివసించేవారు. ఈయన వ్యక్తిగత విషయాలు కూడా మనం తెలుసుకున్నట్లయితే ఈయన ముందు రోజుల్లో ఆ వ్యక్తిగత విషయాల మీద ఎలా ప్రభావితం అయ్యారనేది మనం ఇక్కడ మనకు ప్రస్ఫుటంగా తెలుస్తూ ఉంటుంది అనమాట. అంటే సామాజిక సాంప్రదాయాల్లో మన వ్యక్తిగత విషయాలు కూడా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి అన్నమాట. ఆ ఇంపాక్ట్ వల్లే వీళ్ళు అనేక రకాల పరిశోధనా పద్ధతులు, మళ్ళీ ఆలోచన విధానాన్ని, మళ్ళీ సమాజంలో ప్రజల యొక్క చైతన్యవంతమైన జీవిత విధానానికి ఎటువంటి దోహదం చేయాలనే దృక్పథాన్ని వీళ్ళు తెలియపరుస్తూ ఉంటారు. ఇక్కడ పశ్చిమ బెంగాల్లోని బెర్హంపూర్ అనే పట్టణంలో రాధా కమల్ ముఖర్జీ గారు జన్మించారని చెప్పుకున్నాం. వీళ్ళ నాన్నగారు ప్రముఖ న్యాయవాది. పగలంతా ఈ కోర్టు వ్యవహారాల్లో గడుపుతూ ఉండేవాళ్ళు. మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పటికంటే ఈ కోర్టు కంప్లీట్ అంటే ముగిసిన తర్వాత ప్రముఖులతో నిరంతరము అనేక రకాల సామాజిక విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు, తాత్విక చింతన విషయాల గురించి నిరంతరము వీళ్ళ ఇంట్లో నిరంతరము అనేక రకాల ఈ సమావేశాలు జరుగుతూ ఉండే అన్నమాట. ప్రముఖులందరూ కూడా వీళ్ళింటికి వస్తూ ఉండేవాళ్ళు. అంటే వీళ్ళు వ్యక్తిగతంగా ఒక ధనిక కుటుంబం అని చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళ నాన్నగారు న్యాయవాదిగా ఉండటము, వీళ్ళ ఇద్దరు సోదరులు కూడా న్యాయవాది వృత్తిలోనే ఉన్నారనేది మనకి తెలుసుకోవాల్సిన విషయం అనమాట. వీళ్ళ యొక్క నాన్నగారి గురించి ఈ యొక్క అన్నల యొక్క ప్రభావము ఈ రాధా కమల్ ముఖర్జీ మీద ఎక్కువ ప్రభావవంతమైన జీవిత విధానాన్ని ఏర్పరిచింది అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఇక్కడ ఇల్లే ఒక సమావేశ మందిరంగా ఉండేది సాయంత్రం అయ్యేటప్పటికి. ఆ తర్వాత వీళ్ళ మదరు, మళ్ళీ ఇంట్లో ఉన్న స్త్రీలందరూ కూడా ఆచార వ్యవహారాలు, సాంప్రదాయ పద్ధతులకి పెద్దపీట వేసేవాళ్ళు అనమాట. ఇక్కడ చూడండి, ఈ యొక్క రాధా కమల్ ముఖర్జీ యొక్క ఇల్లు తండ్రి పరంగా తాత్విక చింతన, ఆధ్యాత్మిక చింతన, అనేక రకాల సామాజిక విషయాల మీద నిరంతరమైన డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. ప్రముఖులందరూ వీళ్ళకి వచ్చి ఉండేవాళ్ళు, వీళ్ళతో కూర్చొని అనేక విషయాలు ప్రసంగిస్తూ ఉండేవాళ్ళు. రాధా కమల్ ముఖర్జీ చిన్నతనం నుంచి కూడా ఈ యొక్క తండ్రి దగ్గర, అన్నల దగ్గర అనేక విషయాలు తెలుసుకున్నారు. 18 సంవత్సరాల వరకు గృహ వాతావరణంలో అనేక రకాల విషయాలు తెలుసుకున్నాను అని రాధా కమల్ ముఖర్జీ తన యొక్క స్వీయ చరిత్రలో తెలియపరచుకున్నారు అనమాట. తర్వాత ఇక్కడ అన్నల వల్ల, తండ్రి వల్ల అనేక రకాల విషయాలు తెలుసుకోవడంతో పాటు ఇతని యొక్క ఇంట్లో ఉన్న స్త్రీలు, తల్లితో పాటు అనేక రకాల అంటే ఇంకా అత్తమామలు, మళ్ళీ యొక్క నాయనమ్మ, ఈ యొక్క అంటే ఆ బంధువర్గంలో వాళ్ళ స్త్రీలు కూడా ఎక్కువ వీళ్ళింట్లోకి ఇట్లా భూమికి వస్తూ ఉండిపోయారు అనమాట. వీళ్ళ దగ్గర నుంచి వేడుకలు, ఆచారాలు, భక్తి పాటలు యొక్క సాంప్రదాయ పద్ధతులన్నీ కూడా ఇతని యొక్క బాల్య వ్యవస్థ నుంచి ప్రభావితం చేశాయని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ యొక్క ఆచార వ్యవహారాలు, వేడుకలు, భక్తి పాటలు, తాత్విక చింతన పద్ధతులు, సామాజిక అవగాహన ఏర్పరచుకోవడానికి రాధా కమల్ ముఖర్జీకి ప్రముఖ పాత్ర, అంటే ఎక్కువ ఇవి ఒక పునాదిలాగా ఏర్పడ్డాయి అనేది మనం చెప్పుకోక తప్పదనమాట. ఇక్కడ తర్వాత వీళ్ళ పెద్దలు అంటే పండుగలు వచ్చినప్పుడు ఉపవాసాలు చేయటము, పండుగలు కొద్దిగా ఆడంబరంగా చేయటము, ఆ యొక్క సాంప్రదాయ పద్ధతుల్ని తూచే తప్పకుండా పాటించడం అనేది బ్రాహ్మణ కుటుంబం కదా. ఈ ఆచార వ్యవహారాలు, మతకర్మలు, ఆ తర్వాత ఇతిహాసాలు, పురాణాలు, ఇటువంటి అన్ని కూడా నిత్య నూతనంగా వీళ్ళింట్లో ఒక స్రవంతిలాగా అంటే ముందుకు వెళుతూ ఉండే అనమాట. చిన్నతనంలోనే అన్ని రకాల ఈ యొక్క ఇతిహాసాల మీద, ఆచార వ్యవహారాల మీద, మతకర్మల మీద ఇతనికి గట్టి పట్టు అనేది ఏర్పడింది అనేది మనం కుటుంబపరమైన నేపథ్యం వల్ల ఏర్పడింది అనేది మనం చెప్పక తప్పదన్నమాట. ఆ తర్వాత మనం పోయిన లెసన్లో చెప్పుకున్నాము లక్నో స్కూలు, బాంబే స్కూల్ అని చెప్పుకున్నాము. లక్నో యూనివర్సిటీలో ఇతను 30 సంవత్సరాలు
ఆర్థిక శాస్త్రము అండ్ సోషియాలజీ అంటే సామాజిక శాస్త్రాలకి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా ఉన్నారు. అన్ని రకాల రంగాల్లో కూడా ఇతనికి ప్రావీణ్యత ఉన్నది. అనేక రకాల పరిశోధనలు చేసి సామాజిక చైతన్యానికి ఇతను ఎంతో కృషి చేశారనమాట. ఈ కృషి చేస్తూ అనేక రకాల నూతన విషయాలు అవగాహన చేసుకుంటూ సమాజం ఎలా ఉంటే బాగుంటుంది, ప్రజలు ఏ విధంగా ఉంటే బాగుంటుంది, ఈ యొక్క చర్యలు అంటే ప్రభుత్వ పరంగా అండ్ సామాజిక పరంగా ఎటువంటి చర్యలు అయితే ప్రజల జీవిత విధానాన్ని మెరుగుపరుస్తుంది, వీళ్ళ యొక్క జీవితాన్ని వైరుధ్యమైన మార్గంలో నడుపుతుందనే దృక్పథాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. అనేక రకాల పరిశోధనా పద్ధతుల ద్వారా సామాజిక చైతన్యానికి నిరంతరము రాధాకమల్ ముఖర్జీ గారు ఎంతో కృషి చేశారనేది చెప్పక తప్పదు. ఇతను ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి అంటే పుట్టుక దగ్గర నుంచి అవగాహన ఏర్పరచుకొని అంటే భారతీయ సామాజిక అవగాహన ఏర్పరచుకొని సాంప్రదాయ పద్ధతుల్లో ఒక అవగాహన ఏర్పరచుకొని ముందుకు పెడుతూ నిరంతరము అనేక రకాల పరిశోధనలు ఒకదాని మీద కాదనమాట, అన్ని సబ్జెక్ట్స్ మీద పటుత్వాన్ని అంటే యొక్క పటిష్టతను ఏర్పరచుకొని అన్ని సబ్జెక్ట్స్ మీద అవగాహన ఏర్పరచుకొని ముందుకు వెళుతూ ఉండేవాడు అనేది మన యొక్క జీవిత చరిత్రగా చెప్పుకుంటాం అనమాట. ఇక్కడ చూడండి, ప్రారంభ జ్ఞాపకాలన్నీ కూడా ఇతనికి బలమైన పునాదులుగా వేశాయనేది తన స్వీయ చరిత్రలో చెప్పుకున్నారనమాట. తర్వాత మద్రాసు, ఒరిస్సాలో వచ్చిన కరువు కాటకాలన్నీ కూడా ఇతని ఒక ప్రభావవంతమైన మార్గంలో అంటే ఈ మద్రాసు, ఒరిస్సాలో అనేక రకాల కరువు కాటకాలు ఏర్పడి అక్కడ ప్రజలు అనేక రకాల బాధలకు గురైనప్పుడు ఇతను మానసికంగా చైతన్యవంతం అయిపోయి ఎటువంటి పద్ధతుల్లో వీళ్ళ ప్రజలను ముందుకు తీసుకువెళ్తే బాగుంటుందనే దృక్పథాన్ని ఏర్పరచుకున్నారనేది చెప్తూ ఉన్నాము. 1942-43లో బెంగాల్లో కూడా కరువు ఏర్పడింది అనమాట. అటువంటి అప్పుడు అతను పశ్చిమ బెంగాల్లో పుట్టారు, ఇక్కడ బెర్హంపూర్లో పట్టణంలో పెరిగారని చెప్పుకున్నాం కదా. 1942-43లో బెంగాల్ కరువు ద్వారా ఇది ఎలా ప్రజలు ఎన్ని రకాలుగా బాధలు పడ్డారు, సామాన్య ప్రజలు ఏ విధమైన అష్ట కష్టాలు పడ్డారు, వాళ్ళ జీవిత విధానం ఇంకా ఎంత దిగజారింది అనేది ప్రత్యక్షంగా చూడగలిగారు అనమాట. ఒరిస్సా, మద్రాసుతో పాటు ఈ బెంగాల్లో కూడా కరువు కాటకాలు ఇది ఒక ప్రభావవంతమైన ఆలోచన దృక్పథాన్ని ఏర్పరచుకోవడానికి దోహదం చేసింది అనేది మనం చెప్తూ ఉంటాం అనమాట. బెంగాల్ సాంస్కృతిక పద్ధతులు, ఈ యొక్క పునరుజ్జీవన పద్ధతులన్నీ కూడా ఇతను నూతన దృక్పథానికి దోహదం చేసింది అనేది చెప్తూ ఉంటాం. అప్పుడు ఇతను బెంగాల్లో పుట్టారని మనం చెప్పుకున్నాం కదా. అప్పుడు లార్డ్ కర్జన్ యొక్క బెంగాల్ అని విభజించారనమాట. యొక్క పశ్చిమ బెంగాల్ అండ్ తూర్పు బెంగాల్గా విభజించినప్పుడు కూడా ఇతని యొక్క పద్ధతులు అంటే ప్రభుత్వపరమైన పద్ధతులు రాజకీయాలు ఏ విధంగా విభజించారు, ఎందుకు విభజించారు, దీనివల్ల ప్రజలకు గల కష్ట నష్టాలన్నీ కూడా నిశ్చితంగా పరిశీలించి పరిశోధనా పద్ధతుల ద్వారా అనేక రూపకల్పనలు చేశారనేది చెప్పుకుంటూ ఉన్నాము. తర్వాత చిన్నతనం నుంచి అంటే ఇతను పుట్టిన టైం అంతా కూడా స్వాతంత్ర సమరం జరుగుతున్న టైం కదా. ఇక్కడ బ్రిటిష్ యొక్క వస్తువులు అంటే విదేశ వస్తువుల బహిష్కరణ, స్వదేశ వస్తువుల్ని స్వీకరించడం అంటే వాడటము అనేది ఇక్కడ ప్రముఖ పాత్ర వహిస్తూ ఉండదు ఆ రోజుల్లో. అందుకని ఇతను విదేశ వస్తువులను బహిష్కరించి స్వదేశీ యొక్క ఉత్పత్తుల్ని అంటే వాడికి చేదోడు ఆదోడుగా ఉండాలనేది, స్వదేశీ ఉత్పత్తుల్ని మనం వాడాలి అనే దృక్పథంతో అనేక ప్రచార కార్యక్రమాలు కూడా పాల్గొన్నారు. ఇతను ఎంత పెద్ద ఉన్నత స్థానంలో ఉన్నా కూడా చాలా సాదాసీదాగా ఉండేవాడు. విదేశ వస్తువులను అసలు వేసుకునేవాడు కాదు. తర్వాత మన స్వదేశీ వస్తువుల్ని ఏర్పరచుకుంటే ఒక సామాన్య వ్యక్తిలాగా మనకి గోచరిస్తూ ఉండేవారు అనేది మనం చెప్పక తప్పదన్నమాట. తర్వాత ఇక్కడ కలకత్తాలోని అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ అంతా కూడా 60 years వరకు బెర్హంపూర్ అక్కడ స్కూల్స్ లో జరిగిందని చెప్పుకున్నాం కదా. కలకత్తాలోని ప్రెసిడెన్షియల్ కాలేజీలో అకాడమిక్ స్కాలర్షిప్ పొందారనమాట. అక్కడ ఇతను అకాడమిక్ స్కాలర్షిప్ పొందిన తర్వాత ఈ ప్రెసిడెన్షియల్ కాలేజీలో ఇతను ఫ్రమ్ ది బిగినింగ్ లో ఏం చేశారు, జీవశాస్త్రం మీద ఎక్కువ, వృక్షశాస్త్రము మీద ఎక్కువ ఆసక్తి పెంచుకున్నారనమాట. వృక్షశాస్త్రం మీద ఆసక్తి పెంచుకొని అనేక రకాల పరిశోధనలు అంటే వృక్షశాస్త్రంలో అనేక రకాల పరిశోధనలు చేశారనేది మనకు తెలిసిన విషయం. ఫ్రమ్ ది బిగినింగ్ లో ఇతను వృక్షశాస్త్రం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట. దాని మీద అనేక రకాల పరిశోధనలు చేశారు. తర్వాత అనేక రకాల ఆలోచనల పద్ధతుల్లో ఇతని భావాలన్నీ కూడా నిరంతరము మారుతూ ఉంటాయి అన్నమాట. ఒక్క సబ్జెక్ట్ మీద ఫుల్ కమాండ్ ఏర్పరచుకున్న తర్వాత వేరొక సబ్జెక్ట్ కి ఆకర్షితులయ్యి అనేక సబ్జెక్ట్స్ మీద పటిష్టతను దాని మీద యొక్క సబ్జెక్ట్ అవగాహన ఏర్పరచుకున్నారనేది మనం చెప్పక తప్పదు.
ఈ సమయంలో ముఖర్జీ ప్రఖ్యాత బెంగాల్ మాసపత్రిక ఉపాసనకు కూడా ఎడిటర్గా పనిచేశారు. నిరంతరము ఈ ఉపాసన యొక్క మాసపత్రికకి అనేక ఆర్టికల్స్, పరిశోధన అంశాల మీద అనేక రకాల ఆర్టికల్స్ రాస్తూ ఉండేవాళ్ళు. సామాజిక చైతన్యానికి ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి కూడా ఎంతో ముందంజలో ఉండేవాళ్ళు. సామాజిక చైతన్యం పెంపొందించాలన్న దృక్పథంతో ముందుకు ఉండేవాళ్ళు అనమాట. 1915లో బ్రిటిష్ గవర్నమెంట్ వేదికలు జరిగినప్పుడు ఇతను వయోజన విద్య పాఠశాలలు నేర్పరిచారు. వయోజన విద్యలు అంటే మనకి చూడండి, భారతదేశంలో ఇప్పుడంటే అనేక విద్యా సంస్థలు వచ్చినాయి. పాత రోజుల్లో స్వతంత్ర సంగ్రామ స్థాయిలో పాఠశాలలు బాలికలకు కానీ బాలులకు కానీ పాఠశాలలు గ్రామ ప్రాంతంలో అయితే అసలు ఉండేవి కాదనమాట. చాలా తక్కువగా ఉండేవి అనమాట. అందుకని ప్రజలకి చైతన్యవంతం చేయాలంటే మనం ఏం చేయాలి? విద్యాపరంగా వీళ్ళని ఉత్తేజన భరితలు చేయాలి. కాబట్టి ఇతను 1915 నుంచి కూడా అనేక వయోజన విద్యా పాఠశాలలను ఏర్పరిచారు. మురికివాడల్లో వయోజనుల్ని, పిల్లల్ని అందరినీ సమకూర్చి వాడికి విద్యా బోధన నిరంతరం చేస్తూ ఉండేవాడు. ఈ 1915లో బ్రిటిష్ గవర్నమెంట్ ఇతని మీద కొద్దిగా వ్యతిరేక భావాలు పెంచుకుంది. తీవ్రవాది అనే దృక్పథాన్ని ఏర్పరచుకున్నాయి అన్నమాట. ఇతని యొక్క వయోజన విద్యా పాఠశాలలన్నీ కూడా తుదముట్టించాయి, అంటే లేకుండా చేశాయి, పడగొట్టాయి అని వీళ్ళు ఇతని యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా ఇతనికి దోహదం, అంటే ఇతను ఒక ఉగ్రవాది, తీవ్రవాది అనే ముద్ర వేసి బ్రిటిష్ గవర్నమెంట్ అనేక రకాల ఇబ్బందులను పెట్టింది. ఇతను ఏర్పరిచిన వయోజన విద్యా పాఠశాలలన్నింటినీ కూడా తుదముట్టించింది అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇతన్ని ఒకరోజు జైల్లో కూడా పెట్టిందనమాట. వీళ్ళ నాన్నగారు, వీళ్ళ అన్నలందరూ కూడా న్యాయ శాస్త్రం ప్రవీణులు అని చెప్పుకున్నాం కదా. ఇతన్ని ఒకరోజు జైల్లో పెట్టినప్పుడు, అంటే వయోజన విద్యా పాఠశాలల్లో ఇతను చెప్పడం వల్ల, తీవ్రవాదాన్ని ముద్ర వేయడం వల్ల ఈ బ్రిటిష్ గవర్నమెంట్ ఇతని మీద ఒక తీవ్రవాదాన్ని ముద్ర వేసి వయోజన విద్యా పాఠశాలలన్నింటినీ కూడా మూసివేసింది, నేలమట్టం చేసిందనమాట. అప్పుడు ఇతను జైలు శిక్ష విధించినప్పుడు ఒక్కరోజు జైల్లో ఉన్నారు. తర్వాత వీళ్ళ నాన్నగారు, వీళ్ళ అన్నలందరూ కూడా పోరాడి ఒక రోజులోనే ఇతను జైలు నుంచి బయటకు తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. తిరిగి ఇతను కలకత్తా విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు. అక్కడ అనితోష్ ముఖర్జీ 1917లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ స్టేట్ కౌన్సిల్ అండ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ని స్థాపించారనమాట. అందులో ఇతను ఒక ప్రముఖ ప్రొఫెసర్గా దాంట్లో చేరారు. అశుతోష్ ముఖర్జీ యొక్క ప్రభావం ఇతని మీద ఎంతో ఉందని మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ 5 సంవత్సరాలు ఎకనామిక్స్, సోషియాలజీ, పొలిటికల్ సైన్స్, ఫిలాసఫీ అనేక సబ్జెక్ట్స్ బోధించేవాడు. మనం మొదట చెప్పుకున్నాం, ఇతను మొట్టమొదట ఏం చెప్పుకున్నాము, వృక్షశాస్త్రం మీద ఆసక్తి ఏర్పరచుకున్నారనేది చెప్పుకున్నాం. తర్వాత ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కౌన్సిల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో చేరిన తర్వాత ఎకనామిక్స్ చెప్పేవాళ్ళు, సోషియాలజీ చెప్పేవాళ్ళు, పాలిటిక్స్ చెప్పేవాళ్ళు, ఫిలాసఫీ చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఇతను చిన్నతనం నుంచి కూడా ఈ యొక్క కుటుంబ సభ్యుల యొక్క నేపథ్యంతో అనేక రకాల విషయాలు, సామాజిక పద్ధతులు ఏర్పరచుకోవడం వల్ల అన్ని రకాల సబ్జెక్ట్స్ మీద ఇతని కూలంకషంగా అవగాహన ఉండేది. కాబట్టి అన్ని సబ్జెక్ట్స్ ఈ కళాశాలలో చెప్పేవాళ్ళు అనేది తెలుస్తూ ఉంటుంది. లక్నో విశ్వవిద్యాలయంలో, అంటే లక్నో స్కూల్, మన బాంబే స్కూల్ అని చెప్పుకున్నాం కదా పోయిన లెసన్లో, లక్నో విశ్వవిద్యాలయంలో ఇతను పరిశోధన మరియు బోధన రెండింటిలోనూ ఎకనామిక్స్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ ఈ సబ్జెక్ట్స్ కూడా ఎంతో ప్రముఖ పాత్ర వహించి ముందుకు తీసుకువెళ్ళారు. తర్వాత ఈ యొక్క ముఖర్జీ యొక్క ముందు అడుగుల్లో ఈ రాధామోహన్ ముఖర్జీ యొక్క ఫౌండేషన్ ఏర్పరిచారు. దేని మీద? ఎకనామిక్స్ మీద, సోషియాలజీ మీద, ఆంథ్రోపాలజీ మీద లక్నో స్కూల్లో 30 సంవత్సరాలు చెప్పారని చెప్పుకున్నాం. తర్వాత వచ్చిన ప్రొఫెసర్స్ అందరూ కూడా ఇతను అడుగు జడల్లో నడిచారు. ఈ సబ్జెక్ట్స్ అన్ని కూడా సోషియాలజీ అండ్ ఆంథ్రోపాలజీ, ఎకనామిక్స్ ని చాలా ముందుకు తీసుకువెళ్ళారు. ఈ యొక్క సబ్జెక్ట్స్ మీద పరిపూర్ణమైన జ్ఞానం ఈ ముఖర్జీకి ఉండేది. రాధాకమల్ ముఖర్జీ ప్రముఖ పాత్ర వహించారు లక్నో స్కూల్ ఆఫ్ యూనివర్సిటీలో. ఆ లక్నో స్కూల్లో ఇతను అన్ని రకాల సబ్జెక్ట్స్ చెప్పేవాళ్ళు. రాధాకమల్ ముఖర్జీ ఒక ప్రముఖ ప్రొఫెసర్గా ఆ లక్నో స్కూల్లో వెలుగొందారు. ఎంతో మందికి ఇతను ఒక ఆరాధ్య దైవంగా, అంటే ఈ సబ్జెక్ట్స్ లో ఆరాధ్య దైవంగా చెప్పుకున్నారు ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా. తర్వాత ఇక్కడ చూడండి, ఇతను జీవవారణ కాలుష్యము, అంటే సమాజం మొత్తము పర్యావరణ కాలుష్యానికి గురవుతూ ఉన్నది. ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు. ప్రజలందరూ కూడా విద్య లేకపోవటం వల్ల చెట్లు నరకటము, అడవులను సంహరించటము, అప్పుడు గ్యాస్ లేదు కదా,
అంత వంట చెరుకుగా ఏం ఉపయోగించేవాళ్ళు? అడవులను సంస్కరించి అదే వంట చెరుకుగా వాడుతూ ఉండేవాళ్ళు. దానివల్ల అడవులు నశించిపోవటం వల్ల ఏంటి? పర్యావరణం దెబ్బతింటుంది సహజంగా. జీవకారుణ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. జంతువులకి, సమాజానికి, ప్రజలకి అనేక రకాల రుగ్మతలు వస్తాయి అన్నమాట అడవులు సంహరించడం వల్ల. అందుకని ఇతను ఏం చేశారు? పర్యావరణ కాలుష్యము, ఆవరణ శాస్త్రం మీద ఇంట్రెస్ట్ ఏర్పరచుకున్నారనమాట. తర్వాత గుప్తా, మళ్ళీ గ్రిడెస్ ఆయన ప్రముఖాల యొక్క పద్ధతుల్లో ముందడుగు వేస్తూ మనస్తత్వ శాస్త్రంలో ముఖ్య ఆసక్తిని పెంచుకున్నారు. ఇప్పుడు అంటే ప్రజలు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఏ విధమైన పద్ధతులు అవలంబించినట్లయితే వీళ్ళ యొక్క మానసిక ప్రవృత్తిని మెరుగుపరచవచ్చనే దృక్పథాన్ని ఏర్పరచుకొని మనస్తత్వ శాస్త్రంలో కూడా ఇతని తర్వాత ఒక ప్రముఖమైన స్థానాన్ని ఆక్రమించారు. దాని మీద ఇంట్రెస్ట్ ఏర్పరచుకొని అనేక రకాల మానసిక పరిస్థితుల మీద పరిశోధన గ్రంథాలని, పరిశోధన పత్రాలని సమర్పించారని మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత పట్టణ అస్వస్థత, మళ్ళీ ఇక్కడ మానవ జీవావరణ శాస్త్రము, సామాజిక మార్పు, మళ్ళీ పారిశ్రామికీకరణ మొదలు అనేక రకాల అంశాల మీద ఇతను ప్రముఖ పాత్ర వహించారు. ఇతను అనేక రకాల సబ్జెక్ట్స్ మీద పరిశోధనలు చేశారు. దాంట్లో చూడండి, ప్రముఖంగా ఇతను సోషల్ ఎకాలజీ మీద, ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్ మీద, తర్వాత సోషల్ స్ట్రక్చర్ ఆఫ్ వాల్యూస్ మీద, తర్వాత రిలేషన్ బిట్వీన్ ద ఎకనామిక్స్ అండ్ సోషల్ బిహేవియర్ మీద, తర్వాత కన్వర్సేషన్ ఆఫ్ ద ఫారెస్ట్ మీద, అర్బన్ సోషల్ ఫారెస్ట్ మీద, వాల్యూస్ మీద, తర్వాత ఇండియన్ కల్చర్ అండ్ సివిలైజేషన్ మీద, యూనివర్సల్ సివిలైజేషన్ మీద రాధాకమల్ ముఖర్జీ అనేక రకాల పరిశోధనా పత్రాలను సమర్పించారు. నిరంతరము ఈ యొక్క 30 సంవత్సరాలు విద్యారంగంలో ఉండి అనేకమైన నూతన మార్పులు చేసి ముందు తరానికి అనేక రకాల నూతన అవగాహన ఏర్పరిచారు. అనేక రకాల పరిశోధన అధ్యాపకులు తయారు చేశారనేది మనం చెప్పక తప్పదన్నమాట. తర్వాత చాలా మంది యూరప్ మరియు అమెరికాలలో సామాజిక శాస్త్రానికి చెందిన ప్రముఖులని ఇతను అనుసరించారని చెప్పుకోవాలన్నమాట. యూరప్ లో ఉన్న, అమెరికాలో ఉన్న సామాజిక శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎటువంటి పరిశోధనలు చేస్తున్నారు, వాళ్ళని ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క పరిశోధనా పత్రాన్ని, రీసెర్చ్ మెటీరియల్ని కూలంకషంగా పరిశీలించుకుంటూ మనకి భారతదేశానికి అనుగుణంగా అనేక మార్పులు చేర్పులు చేసుకుంటూ భారత సమాజ అభివృద్ధికి నిరంతరము పాటుపడ్డారనేది చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. రాధాకమల్ ముఖర్జీ ముందు తరానికి ఒక గురువుగా, అంటే మనకి సోషియాలజీ అండ్ ఆవరణ శాస్త్రము మనం చెప్పుకున్నాం. ఇతను ఎన్నో రకాల పరిశోధనా పత్రాలు సమర్పించారు, వీటన్నిటి మీద కృషి చేశారు. ఈ యొక్క శాస్త్రవేత్తలందరికీ కూడా ఒక పునాది లాగా, ముందు గురువు లాగా ఉన్నారనేది మనం చెప్పక తప్పదన్నమాట. తర్వాత వయోజన విద్యలో కూడా ఇతను ప్రముఖ పాత్ర వహించారని మనం చెప్పుకున్నాం కదా. వయోజన విద్యకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు రాధాకమల్ ముఖర్జీ గారు. ఎందుకని ఇలా ఇచ్చారంటే, మన అజ్ఞానం అనేది భారతదేశంలో ఆ రోజుల్లో ఎక్కువగా ఉండదన్నమాట. ప్రజల్ని విద్యావంతులను చేయనంత వరకు కూడా సమాజాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళలేమనే దృక్పథాన్ని రాధాకమల్ ముఖర్జీ ఏర్పరచుకున్నారు. అందుకని ఏం చేశారు, వయోజన విద్యకు ప్రముఖ పాత్ర వహించి వయోజనులతో పాటు బాలలకు, అంటే పిల్లలకు కూడా ఇతను ఈవినింగ్స్ టైమ్స్ లో ఎక్కువ టైం వయోజన విద్యా కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళని ఉన్నత విద్యావంతులు చేయడానికి, ఆలోచన శ్రమని మెరుగుపరచడానికి నిరంతరము పాటుపడ్డాడనే చెప్పుకోవచ్చు. తర్వాత ఇక్కడ సాంస్కృతిక తిరుగుబాటు ఎదుర్కొంటూ ఉన్నది ఆ రోజుల్లో పద్ధతుల్లో. ఎందుకని సాంస్కృతిక తిరుగుబాటు ఎందుకు వచ్చింది? విదేశీ వస్తువుల బహిష్కరణ, స్వదేశీ వస్తువుల్ని ప్రోత్సాహం ఇవ్వాలనే దృక్పథాన్ని మనం ఏర్పరచుకున్నాం. తర్వాత విదేశీ విద్య కూడా మనకి బ్రిటిష్ కాలంలో ఏంటి, ఇంగ్లీష్ ఇంప్లిమెంట్ చేశారు. ఆ తర్వాత చర్చి యొక్క ప్రాబల్యం ఎక్కువ పెరుగుతూ ఉన్నది. ఎక్కువ కన్వర్షన్ అంటే కన్వర్ట్ గా, అంటే హిందువులను చాలా మందిని వాళ్ళ యొక్క పేద స్థితి, వాళ్ళ యొక్క సోషల్ బ్యాక్గ్రౌండ్, ఈ యొక్క సామాజిక స్థితిగతులను బేస్ చేసుకొని ఈ యొక్క ఇంగ్లీష్ విద్య మీద మోదు పెట్టడము, తర్వాత ఫ్రీ ఫుడ్ అండ్ షెల్టర్ ఇవ్వటము, అనేక రకాల ఉచిత ఆశ్రయాలు ఇవ్వటం వల్ల చాలా మంది ఈ యొక్క క్రిస్టియన్ కమ్యూనిటీకి ఆకర్షణలకి, మత మార్పిడికి గురి అవుతూ వచ్చారు ఆ టైంలో. అటువంటి అప్పుడు రాధాకమల్ ముఖర్జీ ఎంతో ప్రముఖ పాత్ర వహించి మన యొక్క సాంస్కృతిక విలువల గురించి ముందుకు తీసుకువెళ్ళారు. మన యొక్క సంస్కృతి చాలా గొప్పది, దీన్ని విడనాడి వేరొక సంస్కృతిలోకి పోవాల్సినంత అవసరం లేదు. మన సంస్కృతిలో లేని విషయాలు వేరొక సంస్కృతిలో ఏమీ లేవు. అనేక దృక్పథాలని ఏర్పరచుకొని సామాజికంగా ప్రజల్ని సామాజిక తిరుగుబాటు, అంటే సామాజిక చైతన్యం చేయటం వల్ల అదొక తిరుగుబాటు లాగా మన ప్రజలందరూ గుర్తించారని చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత ప్రజా ఉద్యమాలు ఏర్పరిచారు.
నిరంతరము ప్రజలను చైతన్యవంతం చేయడానికి ఈ యొక్క సామాజిక సాంస్కృతిక ఉద్యాలు ఎంతో దోహదపడుతూ ఉంటాయి. అందుకని రాధాకమల ముఖర్జీ నిరంతరము ఒక ప్రజా ఉద్యమాలలో ఉంటూ ప్రజలతో మమైకమైపోతూ ప్రజల్ని సాంస్కృతిక చైతన్యవంతమైన ప్రక్రియా పద్ధతుల్లోని నడిపించారనేది చెప్పక తప్పదన్నమాట. తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి మురికివాడలలో పెద్దలు పిల్లలకి ఎటువంటి రుసుము లేకుండా ఫ్రీగా ఎడ్యుకేషన్ ఎటువంటి పద్ధతిలో వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ కూడా ఏర్పరిచేవారు. మురికివాడల్లో ఎక్కువ మురికివాడలకి ప్రాముఖ్యత ఇచ్చారనమాట. ఎక్కువ వీళ్ళు ఎక్కడుంటారు, అజ్ఞానులందరూ కూడా ఈ మురికివాడల్లోనే ఉంటూ ఉంటారు. కాబట్టి అక్కడ పిల్లలకి పెద్దలకి ఎటువంటి డబ్బులు తీసుకోకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేశారనేది చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత సామాజిక శాస్త్రము అర్థశాస్త్ర విభాగాల మీద ఎంతో దృష్టి సాధించారు. ఆర్థికంగా ఎలా సామాజిక ప్రజలు మెరుగుపరచాలి, సామాజిక అవగాహన చేసుకుంటేనే ఆర్థిక అవగాహన ఏర్పడుతుంది. రాధాకమల్ ముఖర్జీ ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. సామాజిక అవగాహన లేకుండా వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అనే దృక్పథం మనకి ఎలా ఏర్పడుతుంది, తెలియదు అనమాట. కాబట్టి సామాజిక అవగాహన ఏర్పరచుకున్న తర్వాత వాళ్ళకి మానసిక స్థితిగతులను బేరీలు వేసుకుంటూ ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడానికి దోహదం చేయాలనే దృక్పథాన్ని ఏర్పరచుకొని వాటి మీద ఎక్కువ దృష్టి సాధించారు అనేది మనం చెప్పక తప్పదన్నమాట. ముఖర్జీ కలకత్తా విశ్వవిద్యాలయంలో ఉన్న కాలంలో సామాజిక శాస్త్రాల్లో ఎంఏ స్థాయిలో ఆర్థిక శాస్త్రాన్ని, రాజకీయము మరియు సామాజిక శాస్త్ర విభాగాన్ని ఏర్పరిచి ముందుకు తీసుకువెళ్ళారనమాట. తను ఆర్థిక శాస్త్రానికి, రాజకీయ శాస్త్రానికి, సామాజిక శాస్త్రానికి, ఆవరణ శాస్త్రానికి పెద్ద పీట వేశారు. ఆ డిపార్ట్మెంట్స్ ఏర్పరిచారు. ఎంఏలో ఇవి ఇంప్లిమెంట్ చేశారనమాట. ఈ లక్నో స్కూల్లో ఉన్నప్పుడు ఈ యొక్క ఆర్థిక శాస్త్రము, సామాజిక శాస్త్రము, ఆంథ్రోపాలజీ, మానవ సమాజ శాస్త్రము వీటన్నిటికీ కూడా పెద్దపీట వేసి వీటిని ఒక ఎంఏ లెవెల్కి ఈ సబ్జెక్ట్ని ఇంప్లిమెంట్ చేసి ఎంతో ముందుకు తీసుకువెళ్ళారనేది చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ చూడండి, రాష్ట్ర కాంగ్రెస్ అతివాదుల్లో ఒకరైన బిపిన్ చంద్ర పాల్ యొక్క ప్రభావము రాధాకమల్ ముఖర్జీ మీద ఎక్కువ ఉన్నదనేది తన స్వీయ చరిత్రలో చెప్తున్నారన్నమాట. ఇక్కడ బిపిన్ చంద్ర ముఖర్జీ వల్ల రాజకీయ ప్రసంగాలను కూడా బిపిన్ చంద్ర ముఖర్జీ చేసే రాజకీయ ప్రసంగాలకి రాధాకమల్ ముఖర్జీ ఆకర్షితులయ్యారు. ఆకర్షితులయ్యి అతని యొక్క ప్రభావం తన మీద ఎక్కువగా ఉన్నదని, అతని యొక్క ఒక గురువులాగా ఇతను భావించారనేది చెప్పక తప్పదు. అనేక భారతీయుల వలె ఆకట్టుకుంటారు ఇక్కడ ఎవరు, బిపిన్ చంద్ర పాల్. ఈ తర్వాత కాలంలో ఇతను ఫౌండేషన్స్ ఆఫ్ ఇండియా ఎకనామిక్స్ వంటి వాటిని రాశాడని చెప్పుకున్నారు. అంటే ఇతని యొక్క ఆకర్షణ మీద ఆధారపడి అనేక సామాజిక అవగాహన ఏర్పరచుకొని ఈ యొక్క అనేక రకాల గ్రంథాలు రాసి ఇక్కడ ఫౌండేషన్స్ ఆఫ్ ఇండియన్ ఎకనామిక్స్ అనే గ్రంథాన్ని రాధాకమల్ ముఖర్జీ రాసి ఎంతో పేరు ప్రఖ్యాతను సంపాదించుకున్నారు అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఆ తర్వాత మనం వచ్చినట్లయితే భౌగోళిక మరియు జీవకారకాలు కలిసి పర్యావరణ ప్రాంతాన్ని రక్షించుకోవాలనే దృక్పథాన్ని రాధాకమల్ ముఖర్జీ ప్రజలందరికీ, సమాజంలో ఉన్న వ్యక్తులందరినీ నొక్కి వక్కాణించారనేది చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత ఇది వచ్చే భారతదేశంలో నీటిపారుదల ఆనకట్టలు నిర్మించడం వలన అటవిక ప్రాంతము, తర్వాత సామాజిక గ్రామీణ ప్రాంతం కూడా ఈ ఆనకట్టలు నిర్మించడం వల్ల అనేక రకాల ఇబ్బందులకి ప్రజలు గురి అయిపోయారు అనమాట. ఆనకట్టలు నిర్మించేటప్పుడు కొంత ప్రాంతమే ఉండదు కదా, కొన్ని వేల ఎకరాలు, కొన్ని గ్రామాలు తుడిచిపెట్టుకుపోతాయి అనమాట. అటువంటప్పుడు ఈ ఆనకట్టలు నిర్మించే ప్రాంతంలో ఉన్న ప్రజలు చూడండి, ఆ గ్రామాలు నశించిపోవటం వల్ల ప్రజలు జీవనోపాధిని కోల్పోతారు కదా, జీవనోపాధిని కోల్పోతారు, గృహ వసతిని కూడా కోల్పోతారు. వాళ్ళకి నిలబడాలంటే, మళ్ళీ తిరిగి నిలబడాలంటే ఎలా, ప్రభుత్వం ఎంతో చేయూత ఇవ్వాలి, వాళ్ళకి గృహ వసతి ఏర్పరచాలి, వాళ్ళకి జీవన వృద్ధిని కూడా మనం ఏర్పరచాలి అనమాట. అంటే ఇప్పుడు కొన్ని గ్రామాలు అన్ని కూడా తీసుకున్న తర్వాత ఆనకట్ట నిర్మాణం జరుగుతూ ఉంటుంది. మరి అక్కడ గృహ వసతి కోల్పోయారు కదా, రోజు వ్యవసాయాన్ని కోల్పోయారు కదా, జీవన వృద్ధి అంటే తినడానికి కూడా లేకుండా ఏర్పడ్డారు కదా. అటువంటిప్పుడు ఆ ప్రజలు ఎటువంటి దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అనేది ప్రత్యక్షంగా చూశారు. ప్రభుత్వం యొక్క సహకారం చాలా తక్కువగా ఉండేదన్నమాట. వాళ్ళకి గృహ వసతి, మళ్ళీ జీవన వృద్ధి, మళ్ళీ పని ఇవన్నీ కల్పించాలి కదా, ప్రభుత్వం కల్పించాలి. ఎవరు కల్పిస్తారు, ఎవరి కోసం తీసుకున్నారు, ఇప్పుడు ప్రభుత్వం కోసం తీసుకున్నారు. కాబట్టి ఈ జీవకారుణ్య పరిస్థితుల్లో ఈ ఆనకట్టలు నిర్మించినప్పుడు అనేక రకాల మంది, కొన్ని వేల మంది ప్రజలు గృహ వసతిని కోల్పోయారు, జీవన వృద్ధిని కోల్పోయారు, నిరంతరం చేసుకునే పని విధానాన్ని కోల్పోయారు.
అనేక రకాల కష్టాలు పడటం అనేది రాధాకమల్ ముఖర్జీ చూసుకొని ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకి ప్రభుత్వము అంటే ఇమీడియట్గా ప్రత్యామ్నాయ అంటే దానికి అనుగుణంగా తగిన వనరులు ఏర్పరిచి వాడి జీవన పరిస్థితులు మెరుగుపరచాలనే దృక్పథాన్ని చెప్పారనమాట. ఉదాహరణగా తీసుకున్నట్లయితే సహకార సంఘాలు ఏర్పరచాలనేది ఎక్కువ చెప్పారు. ఇప్పుడు కోఆపరేటివ్ సొసైటీస్ మనం చూస్తూ ఉంటాం అనమాట. పల్లె ప్రాంతంలో ప్రతి రూరల్ ఏరియా అండ్ అర్బన్ ఏరియాలో కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయి. ఈ కోఆపరేటివ్ సొసైటీస్ ఏంటి, వ్యవసాయదారులకు లోన్ ఇవ్వటము, విత్తనాలు సరఫరా చేయటము, వాళ్ళకి ఆర్థిక చేయూత ఇవ్వటం జరుగుతూ ఉంటుంది అనమాట. లేకపోతే మళ్ళీ వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువుల్ని కోఆపరేటివ్ సొసైటీ కొట్టము, వాళ్ళ జీవన ప్రతిని మెరుగుపరచటము చేస్తూ ఉంటుంది. కాబట్టి కోఆపరేటివ్ సొసైటీస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లయితే, చేయూత ఇచ్చినట్లయితే గ్రామ ప్రాంతంలో లేకపోతే ఆనకట్ట పరిసర ప్రాంతాల గ్రామాల్లో ఉన్న ప్రజలకి మనం మేలు చేసిన వాళ్ళం అవుతామనే దృక్పథాన్ని చెప్పారనమాట. తర్వాత సాంఘిక అస్తవ్యస్తత, పట్టణ క్షీణత గురించి కూడా మనం ఇతను చెప్పారు. ఎలా అంటే సాంఘిక అస్తవ్యస్తత అంటే సమాజంలో చూడండి అనేక రకాల కారణాలతో కొందరు భూస్వాములు ఉంటారు, కొందరు మధ్యతరగతి ప్రజలు ఉంటారు, ధనిక వర్గం వాళ్ళు ఉంటారు, అట్టడుగు వర్గం వాళ్ళు ఉంటారు. ఈ యొక్క సామాన్యత అస్తవ్యస్తత అనేది ఎవరు ఏ ఏ ఏ తరగతిలో జరుగుతూ ఉంటుంది, మధ్య తరగతి కుటుంబము బడుగు వర్గంలో జరుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ సామాజిక అస్తవ్యస్తత నుంచి మనం వీళ్ళని కాపాడాలంటే ఏంటి, సహకార సంఘాల ద్వారా అనేక రకాల మేలైన పరిస్థితులు వీళ్ళకి కల్పించినట్లయితే లోన్ ఫెసిలిటీస్, విత్తనం అందించటము, తర్వాత వీళ్ళ వస్తువుల ఉత్పత్తిని వీళ్ళు తీసుకొని అమ్మి పెట్టడము, ఆ డబ్బులు వాళ్ళని ఇవ్వటము, ఇవన్నీ జరగటం వల్ల సామాజిక అస్తవ్యస్తని మనం తగ్గించగలుగుతామనేది చెప్తూ ఉంటాం అన్నమాట. తర్వాత ఇక్కడ ఏంటి, పట్టణ క్షీణత. పట్టణాల్లో అప్పుడు అందరూ కూడా మనం ఇప్పుడు కూడా ఏం చెప్పుకుంటూ ఉంటాము, భారతదేశంలో 76% వ్యవసాయం మీద ఆధారపడుతూ ఉంటారు అనేది చెప్పుకుంటూ ఉంటాం. అందరికీ అంతో ఇంతో భూమి ఉంటుంది, నిరంతరం వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవన విధానాన్ని ప్రశాంతంగా గడుపుతూ ఉంటారు. ఎటువంటి కోరికలు వాళ్ళకు ఉండవన్నమాట. ఉన్నా కూడా లిమిటెడ్గా ఉంటాయి. వచ్చిన సంపదల్లోనే వాళ్ళు వాళ్ళ జీవన విధానాన్ని మలుచుకొని సుఖవంతంగా జీవించడానికి ఏర్పరచుకుంటూ ఉంటారు. అటువంటి ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు గ్రామ ప్రాంతంలో. ఎవరు కూడా పట్టణానికి వచ్చేంత ప్రాముఖ్యత ఏర్పరచుకోరు. పట్టణాలకు వెళ్ళాలి, అక్కడ స్థిరపడాలనే దృక్పథం ఏర్పరచుకోవాలి. ఒక ధనిక వర్గము వాళ్ళే వాళ్ళ పిల్లలు చదువుకోవడం కోసము, వ్యాపార నిమిత్తము పట్టణాలకు వచ్చేవాళ్ళు. తక్కిన ఎక్కువ మంది ప్రజలందరూ కూడా గ్రామ ప్రాంతంలో వ్యవసాయము, కుల వృత్తుల మీద ఆధారపడుతూ ఉంటూ ఎంతో ప్రశాంతమైన ఆనందకరమైన జీవితాన్ని గడుపుతూ ఉండేవాళ్ళు అనేది రాధాకమల్ ముఖర్జీ పరిశోధనల వల్ల మనకు తెలుస్తూ ఉంటుంది. తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి వేగవంతమైన పారిశ్రామికీకరణ. మనకి బ్రిటిష్ గవర్నమెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, పరమైన పనులు ఎక్కువ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండేదన్నమాట. వ్యాపారవేత్తలకు ప్రోత్సాహాలు అందించేది. వ్యాపారం చేసినట్లయితే లాభాలు గడించవచ్చు, దాని మీద పన్నుల రూపేణ అనేక రకాల రెవెన్యూస్ వస్తాయనే దృక్పథాన్ని ఉండేదన్నమాట. ఆ తర్వాత విదేశీయుల యొక్క పద్ధతులన్నీ కూడా మన మీద ఇంప్లిమెంట్ చేశారు. బ్రిటిష్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని ఇంప్లిమెంట్ చేశారు. మనం లాభాపేక్ష సుఖవంతమైన జీవితం కోసం కొన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చామన్నమాట. అటువంటిప్పుడు వేగవంతమైన పారిశ్రామికీకరణ భారతదేశంలో కూడా జరిగిందనేది చెప్పుకోవచ్చు. పట్టణ ప్రాంతాలు ఇంకా పెరగడము, ఆ తర్వాత పరిశ్రమలు డెవలప్ అవటము, తర్వాత పరిశ్రమలు డెవలప్ అవటం వల్ల ఏం జరుగుతూ ఉంటుంది, పరిశ్రమల్లో కార్మికులు ఎవరు కావాలి, పట్టణ ప్రాంతంలో దొరుకుతారా, దొరకరు కదా. అటువంటిప్పుడు మనం ఏం చేస్తాము, గ్రామ ప్రాంతంలో ఉన్న కార్మికుల మీద ఆకర్షణ వల వేస్తూ ఉంటాం అనమాట. అప్పుడేంటి, ఎక్కువ మంది గ్రామ ప్రాంతంలో ఉన్న కార్మికులందరూ పట్టణ ప్రాంతంలోకి వచ్చి మురికివాడల్లో స్థిరపడి పారిశ్రామిక పనులు చేసుకుంటూ ఎక్కువ ధనార్జన గడించాలనేది గ్రామ ప్రాంతంలో ఉన్న శ్రామికుల యొక్క లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ వేగవంతమైన పారిశ్రామికీకరణ వల్ల పట్టణ ప్రాంతంలో ఉంది చాలా మంది శ్రామికులు నగర ప్రాంతంలోకి వచ్చి పరిశ్రమల్లోకి పని చేస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళు మరి ఎక్కడ నివసిస్తూ ఉండేవాళ్ళు, మురికివాడల్లో నివసిస్తూ ఉండేవాళ్ళు. అట్లా మురికివాడల్లో వీళ్ళకి గృహ వసతి, నీటి వనరులు, డ్రైనేజ్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఉంటాయా, ఉండవు కదా. అట్లుండవు అనమాట. అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా ఒక అస్తవ్యస్తంగా తయారవుతుంది, కలుషితంగా తయారవుతుంది. వాతావరణ కాలుష్యం కూడా ఎక్కువ ఏర్పడుతూ ఉంటుంది. మురికి నీరు, గాలి, ఇది పరిశ్రమల డెవలప్మెంట్, గాలి కాలుష్యము,
మళ్ళీ ఈ యొక్క పరిశ్రమలు వదిలే వ్యర్థ పదార్థాల వల్ల నేల కాలుష్యము, అనేక రకాల కాలుష్యాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ వేగవంతమైన పారిశ్రామికీకరణ వల్ల భారత సమాజాల్లో కూడా వినూత్నమైన మార్పు వచ్చినాయి అనమాట. అట్టడుగు వర్గంలో ఉన్న కార్మికులలో చైతన్యవంతమైన పద్ధతుల్లో వచ్చి ఈ పారిశ్రామికీకరణ ప్రక్రియల్లో వీళ్ళు శ్రామికులుగా పాలు పంచుకుంటూ ఉండేవాళ్ళు. అతి తక్కువ జీతం తీసుకొని ఎక్కువ పనులు చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఇక్కడ అందుకని పట్టణ ప్రాంతాలన్నీ కూడా పారిశ్రామికీకరణ ఏర్పడిన తర్వాత కాలుష్యానికి గురైంది అనేది మనం చెప్పుకోక తప్పదనమాట. తర్వాత తీసుకున్నట్లయితే ఈ యొక్క రాధాకమలం అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, పర్యావరణ ఫిట్నెస్ మధ్య సమతుల్యం కోసము అనేక రకాల పద్ధతుల్ని ఏర్పరిచారనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. రాధాకమలం ఇప్పుడు పారిశ్రామికీకరణ జరుగుతూ ఉన్నది. ఆటోమేటిక్ ఏం జరుగుతుంది, పర్యావరణ సమతుల్యం అనేది దెబ్బతింటూ ఉంటుంది అనమాట. అప్పుడు దెబ్బతిన్నప్పుడు సమాజం మొత్తం కూడా ఇట్లా అన్బ్యాలెన్స్డ్, అంటే బ్యాలెన్స్ తప్పుతుంది అనమాట. మురికివాడలే పారిశ్రామికీకరణ డెవలప్ అవటం వల్ల మురికివాడలు ఏర్పడటము, ఈ యొక్క నేరాలు డెవలప్ అవటము, అన్ఎడ్యుకేటెడ్ కదా, మురికివాడల్లో నివసించే వాళ్ళందరూ కూడా అన్ఎడ్యుకేటెడ్ లేబర్ వర్కర్స్, కార్మిక వర్గం అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. అనేక నేరాలు, వ్యభిచారము, జూదము, తాగుడు, మళ్ళీ కాలుష్యము, ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి అనేది. తర్వాత కుల సమూహాల యొక్క పద్ధతులని వీళ్ళు అసలు పాటించారు అనమాట. గ్రామ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతంలోకి వస్తారు, విలువలన్నీ కూడా వదులుకుంటూ ఉంటారు, సాంప్రదాయ పద్ధతులను కూడా త్యజిస్తారు అనమాట. ఎందుకని ఇక్కడ జీవిత విధానం అంతా కూడా ఎంటైర్ డిఫరెంట్ గా ఉంటూ ఉంటుంది అనమాట. కాబట్టి విలువలకు అంత ప్రాముఖ్యత ఇవ్వకుండా ఈ విధమైన పద్ధతులు ఏర్పరచుకుంటూ ఉంటారు. ఈ మనం చెప్పుకున్నాం కుటీర పరిశ్రమలకి మన భారతదేశం పుట్టినిల్లు అని చెప్తూ ఉంటాము. కుటీర పరిశ్రమల దెబ్బతీయటము, నూతన యొక్క పారిశ్రామిక ఉత్పత్తులు రావటం వల్ల, పారిశ్రామిక ఉత్పత్తుల వల్ల వస్తువులు చౌకగా దొరుకుతూ ఉంటాయి. కుటీర పరిశ్రమలో శ్రమ ఎక్కువ ఉంటుంది, నాణ్యత కూడా ఉండటం వల్ల రేట్లు ఎక్కువ ఉంటూ ఉంటాయి. కాబట్టి మనం ఏంటి, కుటీర పరిశ్రమల ఉత్పత్తులను త్యజించి పారిశ్రామిక ఉత్పత్తులకి ఆకర్షణ అవుతూ ఉంటాం. అతి తక్కువ చౌక ధరలు దొరుకుతాయి అనే పదాన్ని ఏర్పరచుకుంటూ ఉంటాం అనమాట. తర్వాత ఇక్కడ ఏంటి, ఇక్కడ అడవులు పరిరక్షణ కోసం కూడా ఆవరణ శాస్త్రానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారని చెప్పుకున్నాం కదా. నిరంతరము ఈ యొక్క నూతన ఆనకట్టలు కట్టడము, పారిశ్రామిక అభివృద్ధి జరగటము, ఆ తర్వాత అటు వనరులన్నీ కూడా ఈ యొక్క అటవిక ప్రాంతంలో లభించడం వల్ల బ్రిటిష్ గవర్నమెంట్ పారిశ్రామిక పద్ధతులన్నీ కూడా అటవిక ప్రాంతంలో నీటి సౌకర్యం ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు కదా, వీళ్ళకి శీతళత్వానికి ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి అటవిక ప్రాంతంలో ఒక ప్రశాంతత వాతావరణము వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి పారిశ్రామిక కేంద్రాలన్నీ కూడా అటవిక ప్రాంతం దగ్గరలో ఏర్పరచుకున్నారు అనేది మనం చెప్పక తప్పదన్నమాట. అందుకని రాధాకమలం ఏం చేశారు, ఈ యొక్క అడవుల పరిరక్షణకి ఎక్కువ కృషి చేశారు. అడవుల కనుక రక్షించకపోయినట్లయితే అప్పుడు ప్రజలు అనేక రకాల ఇబ్బందులకు గురవుతారు, వాతావరణం కూడా ఇబ్బందికి గురవుతుంది, సకాలంలో వర్షాలు కురవకపోవటము, మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అవటము, ఈ అటవిక సంపదతో పాటు జంతువులు నశించటము, రేరుగా మనకు అరుదైన జంతువులు కూడా మనకు కనుమరుగైపోతాయనే దృక్పథంతో అడవుల పరిరక్షణకి పెద్దపీట వేశారు. అడవుల పరిరక్షణ వల్ల మనకు లాభాలు ఏంటి, అడవులు నశించిపోవటం వల్ల నష్టాలు ఏంటి అనేది సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యేటట్లుగా అనేక రకాల స్వచ్ఛంద సంస్థలతో చేతులు కలిపి ఈ యొక్క స్వచ్ఛంద సంస్థల ద్వారా అటవీ పరిరక్షణ పద్ధతులని పెద్దపీట వేశారు అనేది మనము చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత సహజ వనరుల క్షీణత ఎలా జరుగుతూ ఉన్నది, ఆ యొక్క సహజ వనరుల క్షీణతకు మనం తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి, పరిశ్రమలకి పట్టణాభివృద్ధికి చెక్ పెట్టవలసిన అవసరం ఎందుకున్నది అనేది కూడా రాధాకమలం పెద్దపీట వేశారు. పట్టణాల అభివృద్ధి జరుగుతూ ఉన్నాయనుకోండి, ఇక్కడ మరి గ్రామ ప్రాంతంలో వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరు ఉంటారు, ఈ యొక్క రైతులందరూ కూడా కొంతమంది భూమి కలిగిన వాళ్ళు ఉంటారు, కొంతమంది భూమి లేని వాళ్ళు ఉంటారు. భూమి లేని వాళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారు, పారిశ్రామికీకరణ పట్టణాల వల్ల ఆకర్షణకు గురయ్యి అందరూ కూడా అక్కడ కార్మికులుగా చేరడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ పట్టణంలో వ్యవసాయం అభివృద్ధి గుర్తుపడుతూ ఉంటుంది అనమాట. అందుకని ఇక్కడ ఏం చేశారంటే మనకి చేనేత పరిశ్రమలకి, కుటీర పరిశ్రమలకి ప్రాముఖ్యత ఇచ్చి పారిశ్రామికీకరణకి అంత ప్రాముఖ్యత ఇవ్వకూడదు, దానివల్ల పర్యావరణ వాతావరణ ఆవరణ శాస్త్రాలన్నీ కూడా దెబ్బతింటాయనే దృక్పథాన్ని ఏర్పరిచారనమాట. తర్వాత ఇక్కడ కేంద్ర ఆలోచనలు ఈ అనేక రకాలుగా ఉంటాయి. అంటే ప్రభుత్వం బ్రిటిష్ గవర్నమెంట్ ఆలోచనలు
ఒక రకంగా ఉంటే మన సామాన్య ప్రజల యొక్క ఆలోచనలు వేరే విధంగా ఉంటాయి అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ సోషియాలజీ, సైకాలజీ, స్టాటిస్టిక్స్కి ఇతను తర్వాత రోజుల్లో పెద్దపీట వేశారు. సామాజిక అవగాహన ఏర్పరచుకున్నట్లయితే తర్వాత సైకాలజీ, మానవ అవసరాలు అంటే మానవులు ఏం కావాలనుకుంటున్నారు, వాళ్ళ జీవన ప్రవృత్తి ఏ విధంగా ఉన్నదనే దృక్పథాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ సోషియాలజీ, సైకాలజీ, ఆవరణ ప్రక్రియ పద్ధతులు, దానితో పాటు ఈ ఎకనామిక్స్ అంటే ఆర్థిక శాస్త్రానికి ప్రముఖ పెద్దపీట వేసినట్లయితే సామాజిక అభివృద్ధికి దోహదం చేసినట్లు అవుతాము. సామాన్య ప్రజల యొక్క అవసరాలు కూడా మనం గుర్తించి ముందుకు తీసుకువెళ్ళడానికి వీలవుతుందనే దృక్పథాన్ని ఏర్పరచుకున్నారన్నమాట. భారతీయ ఆర్థిక శాస్త్రము, ద్వితీయ మళ్ళీ దేశీయ వ్యాపారము, మళ్ళీ ఇక్కడ ఏంటి హస్తకళలు, మళ్ళీ బ్యాంకింగ్, సాంప్రదాయాల నెట్వర్క్ ఎక్కువగా నిర్లక్ష్యం చేశారు అనే బ్రిటిష్ గవర్నమెంట్ నిర్లక్ష్యం చేశారనేది తెలుసుకొని వాటికి పెద్దపీట వేసి దాన్ని ప్రోత్సహించాలనే దృక్పథాన్ని ఏర్పరిచారన్నమాట. ఆర్థిక మరియు సామాజిక పరిస్థితుల యొక్క మధ్య సంబంధాన్ని గురించి అనేక రకాలుగా చెప్పారన్నమాట. ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు ఒకదానికి ఒకటి ఎకనామిక్స్ అండ్ సోషియాలజీ కలగలుపుగా ఉంటాయన్నమాట. ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలంటే ఏం చేయాలి? మొట్టమొదట సామాజిక అవగాహన కల్పించాలి ప్రజల్లో. తర్వాత వాళ్ళ జీవన పరిస్థితులు మెరుగుపరచాలన్నమాట. మెరుగుపరిచినట్లయితే వీళ్ళని ముందుకు తీసుకువెళ్ళడానికి వీలవుతుంది అనమాట. అట్లా కాకుండా సామాజిక పరిస్థితులు మెరుగుపరచకుండా ఆర్థిక రంగాన్ని ఎంత ప్రోత్సహించినా కూడా ప్రజలు ఇక్కడ ఆర్థిక రంగంలో పనిచేయాల్సిన ఎవరు? ప్రజలే అనమాట. కాబట్టి సామాజిక అభివృద్ధి జరిగిన తర్వాతే ఆర్థిక రంగం ముందుకు వెళ్తున్న దృక్పథాన్ని ఏర్పరచుకొని మొట్టమొదటి సామాజిక ప్రవర్తనా పద్ధతులని, వాటి విలువలని ఇతను నిరంతరం కాపాడవలసిన విషయాన్ని గురించి చెప్పారు. తర్వాత ఆర్థిక వినిమయ నియమాలు నార్మటిక్ హిందూయిజం నుంచి ఉద్భవించాయనేది ఇతను చెప్పారనమాట. తర్వాత సామాజిక నిబంధనలు సంబంధించిన ఆర్థిక విలువలను విశ్లేషించాలనేది చెప్పారు. తర్వాత విలువలు దైనందిక జీవితంలో ప్రవేశిస్తూ ఉంటాయి. అవి నిరంతరము ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి అన్నమాట. ఉదాహరణ తీసుకున్నట్లయితే ఆకలితో ఉన్న అగ్ర కుల వారి హిందువులు ఎటువంటి పరిస్థితుల్లో అయినా వీళ్ళు ఆవు మాంసం తింటారా? తినరు అనమాట. అట్లానే ముస్లిమ్స్ తీసుకున్నట్లయితే వీళ్ళు మనకి పంది మాంసం తింటారా? తినరు. అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇక్కడ ఎందుకని చెప్తున్నానంటే ఈ రెండు ఉదాహరణలు విలువలకు ప్రముఖ పాత్ర వహించాలనేది చెప్తారు. సమాజంలో ఉన్న మానవులందరూ విలువలకు కట్టుబడి ఉంటారు. ఎందుకని? ఆ విలువలకు కట్టుబడి ఉన్నట్లయితేనే సమాజంలో ప్రత్యేకమైన గౌరవాన్ని, హోదాని, విలువని మనం సంతరించుకోగలుగుతాం. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ భారత సమాజంలో ఉన్న ప్రజలందరూ కూడా విలువలకు కట్టుబడి విలువల ఆధారంగా జీవిత విధానాన్ని కొనసాగిస్తూ ఉంటారనేది చెప్పక తప్పదన్నమాట. విలువలకి రాధాకమల్ ముఖర్జీ పెద్ద పీట వేశారు. విలువలతో కూడిన జీవితము, విలువలతో కూడిన నైతిక ప్రవర్తన, విలువలతో కూడిన జీవిత విధానము, విలువలతో కూడిన సామాజిక సాంప్రదాయ పద్ధతులు అనేది ఆయన చెప్పారు. ఎందుకని? ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి కుటుంబంలో విలువలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో గ్రహించారు. ఎందుకని గ్రహించారు? ఇతను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టడం వల్ల విలువలు, ఆచారాలకి, సాంస్కృతిక పద్ధతులకి ఇంట్లో ఎంత విలువిచ్చేవాడు, సమాజంలో ఎట్లా విలువిచ్చేవాడు, ఆయా విలువలతో కూడిన వ్యక్తులను ఎలా సమాజంలో గౌరవించేవాడు, ఇవన్నీ కూడా చిన్నతనంలో నుంచి అవగాహన ఏర్పరచుకున్నారు. ఆ సమాజంలో పుట్టి పెరగడం వల్ల ఎక్కువ అవగాహన ఏర్పడింది అన్నమాట. కాబట్టి విలువలతో కూడిన జీవితానికి ప్రముఖ పీట వేశారనేది మనము చెప్పక తప్పదన్నమాట. కాబట్టి ఈ రెండు ఎగ్జాంపుల్స్ తీసుకున్నాము. ఎటువంటి పరిస్థితుల్లోనూ భారతదేశంలో గ్రామ ప్రాంతం కావచ్చు, పట్టణ ప్రాంతం కావచ్చు, సామాజిక విలువలని పోగొట్టుకోవడానికి ఎవరు కూడా ప్రయత్నించారు అనే దృక్పథాన్ని ఏర్పరిచారు. సామాజిక జీవోఆరణ శాస్త్రానికి కూడా మనకి ప్రముఖ పాత్ర వహించారు అనేది ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా. ఈ విధమైన పద్ధతుల్లో మనము సామాజిక జీవ ఆవరణ శాస్త్రానికి కూడా ఇతను ప్రముఖ పాత్ర వహించి అనేక రకాల దృక్పథాలని ఏర్పరిచారని చెప్పారు. విలువల నుంచి వాస్తవాలను వేరు చేయాలని కోరుకున్నారనమాట. ఇతను రాధాకమల్ ముఖర్జీ ఏం చేశారు? విలువల నుంచి వాస్తవాలను వేరు చేయాలని కోరుకున్నారు. విలువలు వేరు, వాస్తవాలు వేరు. వాస్తవ పద్ధతులకి విలువలకి ఎంతో తేడా ఉంటుంది అనమాట. వాస్తవ పద్ధతులకు అనుగుణంగానే విలువలను నడుచుకుంటూ ఉంటారనేది పూర్వీకులు చెప్తూ ఉండేవారు. కానీ ఇక్కడ ఏం చెప్పారు? విలువలు వేరు, వాస్తవాలు వేరు. కాబట్టి ఈ రెండింటి వేరువేరుగా మనం చూసినట్లయితే
అనేక రకాల అవగాహన ఏర్పడుతుంది అనేది మనకి తెలిసిన విషయమే. ఇక చర్చి చర్చి ప్రముఖ పాత్ర మీద వహిస్తూ ఉన్నది. అంటే బ్రిటిష్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చర్చి వేదాంత శాస్త్రం నుంచి శాస్త్రీయ విచారణకు విముక్తి చేయటం అవసరం ఉందని చెప్పారు. చర్చి వాళ్ళు చెప్పే బైబిల్ విషయాలకి మన వేదాంతాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు ఎన్నో రకాల విషయాలు చెప్పినాయి అన్నమాట. అందుకని చర్చిని సపరేట్ గా చూడాలి, వేదాంత శాస్త్రాన్ని సపరేట్ గా చూడాలి. మనకి వేదాంత శాస్త్రాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు అనేక రకాల పూర్వ విషయాల గురించి చెప్పాయి. అవి ఎంతో విలువలతో కూడినవి అనేది రాధాకమల ముఖర్జీ చెప్పారనమాట. విలువలు రెండు ప్రాథమిక అంశాలు కలిగి ఉంటాయనేది చెప్పారనమాట. చట్టం కూడా విలువల్ని పెంపొందించు చట్ట పద్ధతులు అన్ని కూడా విలువల్ని పెంపొందిస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ ఏంటి చట్ట పద్ధతులు అంటే ఏంటి? ఏక వివాహం అంటే ఏ కులం వాళ్ళు ఆ కులంలో చేసుకోవటము, ఆహార నియమాలను పాటించటము, పెద్దలను గౌరవించటము, అంటే చిన్నపిల్లల్ని ప్రేమపూర్వకంగా చూడటము, ఇటువంటి యొక్క చట్ట పద్ధతులు కూడా సామాజిక అభివృద్ధికి దోహదం చేస్తాయనేది మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత చైనా వంటి పురాతన నాగరికతను మనం తీసుకున్నట్లయితే చైనాలో ఈ రోజు కూడా పునరుజ్జీవన సాంప్రదాయ పద్ధతులు వెలసిస్తూ ఉన్నాయి. ఎంత పారిశ్రామికీకరణ జరిగినా కూడా చైనాలో విలువలకి ఈ యొక్క సాంస్కృతిక పద్ధతులకు పెద్దపీట వేశాయి. ఈ రోజు కూడా మనం చూడవచ్చు. మన దేశంలో అనేక మార్పులు జరుగుతున్నా కూడా చైనా చూడండి ఎంత పటిష్టంగా సాంస్కృతిక పద్ధతుల్లో ఉన్నదనేది రాధాకమల్ ముఖర్జీ ఎక్కువ చెప్పారన్నమాట. తర్వాత మొదటి మనం తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఈ యొక్క పురాతన నాగరికత స్థిరంగా ఉంటుందనే దృక్పథాన్ని ఏర్పరిచారనమాట. రెండవది తీసుకున్నట్టే విలువలు ఆత్మాశ్రయము లేదా వ్యక్తిగత ఆకాంక్షల ఉత్పత్తి కాదని చెప్పారు. తర్వాత ఇక్కడ చూడండి నిష్పాక్షికతగా మానవ జాతి విలువలు సాధారణమైనవిగా గ్రహించారని చెప్పారు. లక్షణాలు రెండుగా ఉంటాయని చెప్పారు. ఈ అనుభావిక పద్ధతుల ద్వారా విలువలను మనం కలవచ్చని చెప్పారు. తర్వాత భౌతిక లక్ష్యాలను ఆధీనంలో ఉంచుకోవాలనే దృక్పథాన్ని ఇతను చెప్పారు. విలువల సిద్ధాంతంలో 3 ముఖ్యమైన అంశాలని రాధాకమల్ ముఖర్జీ మనకు చెప్పారు. ఎందుకంటే విలువలు స్త్రీ పురుషులకి ప్రాథమిక పద్ధతుల్లో, క్రమ పద్ధతుల్లో సంతృప్తి పరుస్తాయి, జీవన విధానాన్ని సంతృప్తి పరుస్తాయని చెప్పారు. ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవటాలు, తీసుకోవటం అనేది విలువల ద్వారానే జరుగుతూ ఉంటుందని చెప్పారు. రెండవది విలువలు సాధారణ పరిధిలో ఉంటాయి. వ్యక్తిగతంగా, సామాజికంగా ప్రతిస్పందనలు మరియు వైఖరులను రెండింటిలో కలిగి ఉంటాయన్నమాట. ఉదాహరణకు తీసుకున్నట్లయితే జాతీయ జెండా అనేది ఒక దేశానికి ఏర్పరిచే అన్ని వ్యక్తులు మరియు సమూహాల మధ్య చిహ్నంగా ఉంటుంది అన్నమాట. మూడవది తీసుకున్నట్లయితే ఇక్కడ సామాజిక కాలపు అవసరాలను వారసత్వంగా వచ్చే విలువలు అనుసరణ చేసుకుంటూ ఉంటాం. విలువలు అంటే ఏంటి? గౌరవప్రదంగా ఉంటాయి. ఒక తరం నుంచి వేరొక తరానికి జీవన విధానాన్ని అనుసరణ చేసుకుంటూ ముందుకు వెళ్తాయనే పదాన్ని మనం ఏర్పరచుకుంటూ ఉంటాం. భారత సంస్కృతి అండ్ నాగరికత గురించి కూడా రాధాకమల్ ముఖర్జీ అనేక వినూత్న విషయాలు చెప్పారనమాట. కళలు, వాస్తుశిల్పము, చరిత్ర, సంస్కృతిపై కూడా విస్తృతంగా ముఖర్జీ పరిశోధన చేశారనమాట. ఆసియాలో కళలు మిలియన్ల మందికి సామాజిక మరియు ఆధ్యాత్మిక తిరుగుబాట్ల చేసినట్లుగా టార్చ్ బేరర్గా మారిందని చెప్పారనమాట. ఓరియంటల్ కళ అనేది ప్రధాన బాధ్యత వహిస్తూ ఉన్నది. తీవ్ర ఆవేశం కలిగినప్పుడు ఈ యొక్క కళలు అనేది మానసిక ప్రశాంతతని, సంఘీభావాన్ని మనకి అభివృద్ధి చేస్తాయని చెప్పారు. మరియు సామాజిక విలువల మధ్య సంబంధానికి సాక్ష్యంగా ఉంటాయి ఈ సామాజిక పద్ధతులన్నీ కూడా అని చెప్పారనమాట. పరస్పర చర్యల్లో శాశ్వత భాగంగా విలువలు ఏర్పరచబడి ఉంటాయి. ఈ యొక్క క్రియాశీలక సంబంధానికి నిర్వచించవచ్చు. విలువలు అనేవి క్రియాశీలక పద్ధతుల్లో ముందుకు తీసుకువెళ్తాయనే దృక్పథాన్ని చెప్తూ ఉంటారు. తర్వాత తీసుకున్నట్లయితే ఇక్కడ జీవన స్థితులు, మురికివాడల జీవన విధానాల గురించి కూడా రాధాకమల్ ముఖర్జీ అనేక పద్ధతుల్లో ఏ విధంగా చెప్పారన్నట్లయితే పారిశ్రామికీకరణ, పబ్లిక్ సెక్టార్ యూనిట్లో అనేక మంది సంక్షేమ పద్ధతులు ఏర్పరిచారు. అంటే పారిశ్రామికీకరణ అభివృద్ధి అయింది. అభివృద్ధి అయిన తర్వాత వెల్ఫేర్ మెజర్స్ తీసుకున్నారు. పారిశ్రామికీకరణ అభివృద్ధి చెందిన తర్వాత ఆ యొక్క సంస్థ యొక్క అధిమానులందరూ కూడా కార్మికుల యొక్క వేతనాలను ఎక్కువ చేయటము, వాళ్ళకి సౌకర్యాలు ఎక్కువ చేయటము, రెస్ట్ రూమ్స్ ఏర్పరచడము, టెక్నికల్ నాలెడ్జ్ డెవలప్ చేయటము, అనేక రకాల పద్ధతి వల్ల పారిశ్రామిక అభివృద్ధి ఏర్పరచడంతో పాటు సామాజిక అవగాహన ఈ యొక్క కార్మికుల్లో ఏర్పరిచి వాళ్ళ జీవన పరిస్థితుల్లోకి మెరుగుపరచడానికి నిరంతరము పాటుపడాలనేది, జీవన పరిస్థితులు మెరుగుపరచడానికి
పారిశ్రామిక సంస్థలు నిరంతరం మెరుగుపరుస్తూ మురికివాడలలో వాళ్ళకి కనీస అవసరాలు ఏర్పరచాలనే దృక్పథాన్ని ఏర్పరిచారనమాట. తర్వాత విలువల సిద్ధాంతాన్ని తీసుకున్నట్లయితే పాశ్చాత్య పరిధులలో భారతదేశంలో విద్యా సంబంధ వర్గాల్లో విలువలేని సామాజిక శాస్త్రం యొక్క భావన ప్రక్రియ మారిందనేది చెప్పారు. తర్వాత వాస్తవం మరియు విలువల మధ్య విభజన ఏకపక్షమని ముఖర్జీ అభిప్రాయపడ్డారనేది మనకు చెప్పుకోవాల్సిన విషయం అనమాట. తర్వాత కార్యాచరణకు వచ్చినట్లయితే ఇక్కడ చూడండి 5 రకాల సామాజిక పరివర్తనలని తీసుకున్నారు. కొన్ని ఉదాహరణలు తీసుకున్నట్లయితే పవిత్రమైన దారం ధరించటము, తర్వాత మసీదుకు వెళ్ళటము, దేవాలయానికి వెళ్ళటము, చర్చికి వెళ్ళటము, పెద్దలను గౌరవించటము, వాళ్ళ పాదాలను నమస్కరించటము, ఇవన్నీ కూడా రోజువారీ కార్యక్రమంలో విలువలతో కూడిన జీవిత విధానాన్ని మనము ఒక తరం నుంచి వేరొక తరానికి అందిస్తూ ఉంటాం అనమాట. అందుకని చూడండి, సండేస్ నాడు తప్పనిసరిగా వీళ్ళు క్రిస్టియన్స్ చర్చికి వెళ్తారు, ఫ్రైడే నాడు శుక్రవారం నాడు ముస్లిమ్స్ అందరూ కూడా మసీదుకి వెళ్తారు. మనం ప్రతిరోజు కొంతమంది ప్రజలు ప్రతిరోజు గుడికి వెళ్ళి దేవాలయానికి వెళ్తూ ఉంటారు. పండుగలో పప్పాలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా దేవాలయాన్ని ఆయా సందర్భాలను బట్టి సందర్శిస్తూ ఉంటారు అనేది మనం చెప్పుకుంటాం. అంటే విలువలతో కూడిన జీవితం ఏర్పరచడానికి ఇవన్నీ కూడా దోహదం చేస్తాయి అనేది రాధాకమల్ ముఖర్జీ చెప్పారు నేను చెప్పుకోవచ్చు. తర్వాత మానవ పరస్పర చర్యల్లో వాస్తవాలు మరియు విలువలు ఒకదానికొకటి వేరు చేయబడవు, కలిసి ఉంటాయని చెప్పారు. ఇక్కడ చూడండి, మానవ పరస్పర చర్యల్లో వాస్తవాలు మరియు ఒకదానితో ఒకటి వేరు చేయబడకుండా కలిసి ఉంటాయనే దృక్పథాన్ని ఏర్పరచుకుంటారు. ఆహారం తీసుకోవటము, ఇతరులను పలకరించడము, అంటే సమాజంలో అందరికీ ఎటువంటి దుస్తులు వేసుకుంటున్నారు, ఎట్లా వస్త్రధారణ అన్నది మనం కూడా అలా చేయాలనే దృక్పథాన్ని ఏర్పరచుకోవటము. తర్వాత విలువల ఆధారిత లేదా నియమబద్ధంగా షరతులతో కూడిన ప్రవర్తనను ఏర్పరచుకోవటము. పాశ్చాత్య సానుకూలత సాంప్రదాయాలకు ఉన్నా కూడా, పాశ్చాత్య అంటే ఆధునీకరణ ప్రక్రియలు వచ్చినా కూడా మన పద్ధతుల్లో మనం జీవిత విధానాన్ని కలిగి ఉంటామనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాం అనమాట. అలా చేయాలంటే ఏంటి? ఇప్పుడు మనం చూడండి, నూతన దృక్పథాలు, విద్య పెరుగుతుంది, పాశ్చాత్య విద్యా విధానం మనం అవలంబిస్తున్నాము, ప్రాచీన నాగరికత పద్ధతులు కూడా అవలంబిస్తున్నాము. అయినా వివాహము, పండుగలప్పుడు మనము ఎటువంటి వస్త్రధారణ చేస్తున్నాము, ఎటువంటి జీవిత విధానాన్ని గడుపుతున్నాము అనేది మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. దానివల్ల ఏంటి? విలువల యొక్క పద్ధతులు పెరుగుతూ ఉంటాయి అనేది మనం ఏర్పరచుకుంటాం. పురుషులు మరియు మహిళలు మానవత్వానికి బంధించే సాధారణ పద్ధతులను కూడా మనం గుర్తించి స్వేచ్ఛాపూరితమైన పురుషులకి స్త్రీలకి స్వేచ్ఛాపూరితమైన జీవిత విధానాన్ని అందించినట్లయితే వీళ్ళు సాంప్రదాయ పద్ధతులను అవలంబిస్తూ సామాజిక గౌరవాన్ని కాపాడతారనే దృక్పథాన్ని మనం ఏర్పరచుకున్నాము. ఆధ్యాత్మిక విషయాల్లో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనేది రాధాకమల్ ముఖర్జీ మనం చెప్పుకున్నాం కదా. ఆధ్యాత్మిక పరిమాణాలు ఎలా జరుగుతూ ఉన్నాయంటే, మానవులు క్రమంగా అతీంద్రియ శక్తులకు చేరుకుంటూ ఉంటారనమాట. భౌతిక పరిమితులను అధిగమించడం ద్వారా వారు ఆధ్యాత్మికత యొక్క నిశ్చితులపైకి వెళుతూ ఉంటారు. తర్వాత కళలు, పురాణాలు, మతము, ప్రేరణ లేదా శక్తిని మనకు అందిస్తూ ఉంటాయనేది ఈ యొక్క ఆధ్యాత్మిక విషయాల్లో చెప్పుకున్నారు. తర్వాత జర్మన్ సామాజిక శాస్త్రవేత్త కార్ల్ జ్ఞానహీన్ కూడా ఇదే విధమైన పరిశీలన పద్ధతిలో వెలిగించారనే దృక్పథాన్ని ఏం చెప్పారు? పాశ్చాత్య సామాజిక శాస్త్రాల సాంస్కృతిక కోణాలను కళలు, పురాణము, చిహ్నాలుగా మొదలైనవిగా రాధాకమల్ ముఖర్జీ గుర్తుపెట్టుకున్నారనమాట. తర్వాత సాంస్కృతిక కోణాల నుంచి కళలు, పురాణాలని ప్రత్యేకమైన గుర్తులుగా ఏర్పరిచారనేది మనం చెప్పక తప్పదు. తర్వాత ఇక్కడ చూసినట్లయితే మానవ హక్కుల ప్రకటనలో విశ్వవిద్యాలయం కోసం అన్వేషణ పొందుపరచబడి ముఖర్జీ సంతృప్తితో అనేక రకాల ప్రయోగాలు, అంటే లక్నో యూనివర్సిటీలో అనేక రకాల ప్రయోగాలు చేసి సామాజిక శాస్త్రము, మానవ ఆవర్త శాస్త్రము, సాంస్కృతిక శాస్త్రము, ఆంథ్రోపాలజీ, సైకాలజీ, ఆర్థిక శాస్త్రము, స్టాటిస్టిక్స్, వీటి అన్నిటికీ కూడా ప్రముఖ పునాది వేశారనేది చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత అసమానతలు తగ్గించాలంటే ఏం చేయాలి? మానవ పురోగతి జరగాలన్నమాట. కంపల్సరిగా పురోగతి జరిగినట్లయితే అసమానతలు మనం తగ్గించగలుగుతూ ఉంటాం అనమాట. పేదరికం కొనసాగినంత కాలము లేదా రాజకీయ అణిచివేత కొనసాగించినంత కాలము మానవ జీవితం యొక్క మరింత సమగ్రత పరిమాణము ఆచరణాత్మక ప్రతిపాదన కాదు అనేది ఇతను తన పరిధిలో చెప్పారు. తర్వాత రాధాకమల్ ముఖర్జీ యొక్క అనేక రకాల దృక్పథాలను మనం చూసుకున్నట్లయితే అనేక విషయాలు మనకు, నూతన విషయాలు మనకు గోచరిస్తూ ఉంటాయి అనేది మనం చెప్పుకోవచ్చు. అందుట్లో ఏంటి ప్రముఖంగా మనం చెప్పుకోవాల్సిన విషయాలు?
ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ మతంతో ముడిపడి ఉంటుంది. భారతదేశం అంటే ఏంటి? మనం ఎక్కువగా చెప్పుకునేది మతంతో ముడిపడే దేశంగా చెప్పుకుంటూ ఉంటాం. హిందూ మతము, ఒక క్రైస్తవ మతము, జైన మతము, బౌద్ధ మతము. అంటే క్రైస్తవ మతం మన దేశంలో వచ్చినా కూడా ఈ యొక్క ఈ మన మతాలైన జైన మతము, బౌద్ధ మతము, హిందూ మతం యొక్క ప్రభావము సమాజం మొత్తం కూడా విస్తరించబడి ఉంటుంది అనమాట. ఎవరు ఏ మతానికి చెందిన ఎప్పుడు మన భారతదేశంలో ఏంటి? హిందూ మతానికి చెందిన ప్రజలే 80% ఉన్నారు. తక్కిన మతాల వాళ్ళందరూ కూడా 20% అండ్ 15% ఉంటారు. ఆ రోజుల్లో మనకి పురాతన కాలంలో తీసుకున్నట్లయితే బౌద్ధ మతము, జైన మతం కూడా ఎక్కువ ప్రాచుర్యాన్ని పొందినాయి అనమాట. ప్రజలు ఏ మతాన్ని స్వీకరించినా, ఆ మత లక్షణాలను స్వీకరించినా కూడా ఆ మత లక్షణాలకు అనుగుణంగా సాంప్రదాయ విలువలతో కూడిన జీవిత విధానాన్ని పరిశీలించాలని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ చూడండి, స్నేహము మరియు సద్భావము ఏర్పరుస్తూ ఉంటుంది. ఎన్ని మతాలు ఉన్నా కూడా స్నేహము అండ్ సద్భావము అంటే కో రిలేషన్షిప్ డెవలప్ అవుతుంది అనేది చెప్పారు. భారతీయ కళలు మరియు మతము స్థానిక సంస్కృతులను సుసంపన్నం చేసింది అనేది ఈ యొక్క రాధాకమల ముఖర్జీ చెప్పారనమాట. కొత్త సంస్కృతికి దారి తీస్తూ ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా కాలానుగుణ్యంగా. ఎలా అంటే హిందూ మతము ఇతిహాసాలు ప్రదర్శించబడుతూ ఉంటాయి. విదేశాలు మరియు స్వదేశీయ అంశాల మధ్య సామరస్యం ఏర్పడింది. అనుకూలమైన సాంకేతికాలు మనం కనుగొనుకుంటూ ఉంటాము. సమూహాల జీవనానికి విలువలు మరియు నిబంధనలు ఫ్రేమ్ వర్క్ను అందిస్తూ ఉంటాయన్నమాట. తర్వాత సారస్వతిక నాగరికత ముఖర్జీ భావన మనం తీసుకున్నట్లయితే ముఖర్జీ యొక్క సాధారణ సామాజిక సిద్ధాంతాలు సారస్వతిక నాగరిక విలువలను వివరించడానికి ప్రయత్నించిందనేది మనం చెప్పక తప్పదు. అతను నాగరికత అనే పదాన్ని సమగ్ర అర్థంలో ఉపయోగించారు. సంస్కృతి దానిలో భాగంగా మానవ నాగరికత మూడు అయితే నాగరికతను 3 అంత సంబంధిత స్థాయిల్లో అధ్యయనం చేయడానికి అతను ప్రతిపాదించారని చెప్పుకోవచ్చు అనమాట. జీవన పరిణామం, మానవుని జీవన పరిణామము నాగరికత యొక్క పెరుగుదల మరియు అభివృద్ధికి దోహదం పడింది. పర్యావరణానికి క్రియాశీలక ఏజెంట్గా మార్చగల సామర్థ్యము వారికి ఉంటుందన్నమాట. జంతువులను పర్యావరణానికి మాత్రమే అనుగుణంగా ఉంటాయి, కానీ మానవుడు దానికి వివిధ మార్గాల్లో తయారు చేయవచ్చు అనే దృక్పథాన్ని తెలియపరిచారు. మానవుడు ఒక మానవ జాతికి పోటీ మరియు సంఘర్షణలకు అధిగమించి సహకారాన్ని పొందగలుగుతూ ఉంటారన్నమాట. ఇక్కడ చూడండి, ఇంకొక దాంట్లో మనం ఏం చెప్పారు? మానసిక సామాజిక పరిమాణాల గురించి కూడా రాధాకమల ముఖర్జీ అనేక రకాల విషయాలుగా చెప్పారు. మానసిక సామాజిక కోణం ఉన్నది. సామాజిక మనస్తత్వ శాస్త్రంలో ప్రజలు తరచూ జాతి లేక జాతీయకత యొక్క చట్టంలో చిత్రీకరించబడుతూ ఉంటారనేది తెలిసిన విషయమే. మానవుడు భిన్న స్వభావాలు లేక అహంకారభావితమైన అహంభావాల ఖైదీలుగా చూడబడతారు. వారి వైఖరులు సంకుచిత లేదా జాతీయ కేంద్రంగా ఉంటుంది. దీనికి విరుద్ధంగా మానవులు సంకుచిత భావాలను అధిగమించి విశ్వవ్యాప్తతను సాధించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అంటే ఒక దేశము లేదా విశ్వంలో సభ్యుని వాటి పెద్ద సామూహికంగా తనను తాను గుర్తించుకోగలుగుతారు. సాధారణ విలువలు, ప్రత్యేక విలువలు, సారస్వతిక విలువలు ఆధీనంలో ఉండటానికి సహాయపడుతూ ఉంటాయనేది చెప్పారు. ముఖర్జీ ప్రకారము నైతిక సాపేక్షవాదం అంటే విలువల సమాజం నుంచి సమాజాన్ని మారుతూ ఉంటాయని చెప్పారు. ప్రస్తుత కాలంలో సహకారం లేదు, ధృవీకరిస్తున్న నైతిక సార్వత్రికవాదం అవసరం అవుతుంది అనేది ఇక్కడ రాధాకమల ముఖర్జీ మనకి చెప్పారనేది చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే రాధాకమల ముఖర్జీ యొక్క జీవిత విధానం అంతా కూడా మనకు ప్రస్ఫుటంగా తెలియపరుస్తూ ఉంటుంది. భారతదేశంలో సామాజిక సాంప్రదాయ మేధాపూర్వికుల్లో రాధాకమల ముఖర్జీ ప్రముఖ పాత్ర వహించారనేది చెప్పక తప్పదనమాట. రాధాకమల ముఖర్జీ ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టడం వలన అనేక ఆచార వ్యవహారాలు, సాంస్కృతిక పద్ధతులని కూడా తను ఇమిడిపరుచుకొని సామాజిక గౌరవాన్ని ముందుకు తీసుకువెళ్ళారని చెప్పుకోవచ్చు అనమాట. ఇతను సామాజిక అవగాహనతో పాటు సైద్ధాంతిక అంటే సైకాలజీ అంటే ప్రజల యొక్క మానసిక వ్యవస్థను కూడా గ్రహించారనేది మనం తెలియపరచుకుంటూ ఉంటాము. ఈ విషయాలకు వచ్చినట్లయితే మనం రాధాకమల ముఖర్జీ ఇండియన్ సోషలాజికల్ ట్రెడిషన్లో ప్రముఖ పాత్ర వహించారనేది చెప్పక తప్పదన్నమాట. సో ఇక్కడ చూడండి, రాధాకమల ముఖర్జీ ఒక అంశం గురించి కాదు, అనేక రకాల అంశం మీద పట్టు సాధించారనేది మనం చెప్పుకోవచ్చు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టడం వల్ల విలువలకి ఆచార్యాలకి పెద్దపీట వేశారనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. సోషల్ ఎకాలజీ, మానవ సామాజిక ఆవరణ శాస్త్రం మీద ఇతను ఎంతో ప్రముఖ పాత్ర, ఎంత టైం వినియోగించారు. సామాజిక ఆవరణ బాగున్నట్లయితేనే సామాజిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయనేది, సామాజిక జీవన విధానం పరిపూర్ణత ఏర్పరచుకుంటుంది అనేది ఒక సోషల్ ఎకాలజీలో తన యొక్క అభిప్రాయాన్ని నిరూపించారు.
ఈ ఇంటర్ డిసిప్లైనింగ్ రీసెర్చ్ ఒక పరిశోధన పద్ధతులు కాదు, అనేక రకాల పరిశోధన అంశాల మీద రాధాకమల్ ముఖర్జీ నిరంతరము పరిశోధనలు చేశారు. అన్ని రకాల అంశాలు ఈ సబ్జెక్టు టచ్ చేయలేదనే దృక్పథానికి కాకుండా ఈ యొక్క సమాజ శాస్త్రము, ఆంథ్రోపాలజీ, మానవ సమాజ శాస్త్రము, సైకాలజీ, ఆర్థిక శాస్త్రము, స్టాటిస్టిక్స్, ఆవరణ శాస్త్రము, ఈ అన్నిటి మీద అన్ని రకాల పరిశోధనా పద్ధతుల మీద ఇతను పరిశోధనా పద్ధతులను స్వీకరించి అనేక రకాల యొక్క పరిశోధన పద్ధతులను సమర్పించారు. లక్నో యూనివర్సిటీలో ఈ మనం ముందు చెప్పుకున్న ఈ అన్ని శాస్త్రాలకి పునాది వేశారు. ఎంఏ లెవెల్ వరకు అన్ని సబ్జెక్ట్స్లో ఈ అన్నిటి కూడా పునాది ఏర్పరచాలి. ఈ యొక్క సబ్జెక్ట్స్ అన్నింటిని కూడా ముందుకు తీసుకువెళ్ళాలి అనేది మనం చెప్పక తప్పదన్నమాట. ఈ రాధాకమల్ ముఖర్జీ ఈ విధమైన పద్ధతుల్లో సామాజిక విషయాల మీద, రిలేషన్షిప్ బిట్వీన్ ద ఎకనమిక్ అండ్ సోషల్ బిహేవియర్, ఆర్థిక పరిస్థితి మెరుగైతేనే సామాజిక పరిస్థితులు అభివృద్ధి చెందుతాయనే దృక్పథాన్ని కూడా ఇతను చెప్పారు. అందుకని ఇతను ఏం చేశారు, ఎకనామిక్స్, సోషల్ బిహేవియర్, సామాజిక ప్రవర్తన అంటే ప్రజల యొక్క సామాజిక ప్రవర్తన మీద ఆధారపడి ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది అనేది ఏర్పరిచారు. అందుకని ఏం చేశారు, ఇతను ఇండస్ట్రియలైజేషన్ డెవలప్ అయినప్పుడు వెల్ఫేర్ మెజర్స్ ఇంప్లిమెంట్ చేయాలనేది, మళ్ళీ యొక్క కార్మికులు నివసించే మురికివాడల్లో అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్ళాలనేది, డ్రైనేజ్ ఫెసిలిటీ, గృహ వసతి, కరెంటు, మళ్ళీ విద్యాభ్యాసం ఇవన్నీ కూడా డెవలప్ చేసినట్లయితే కార్మిక వర్గం కూడా మనకి సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి దోహదం చేస్తుంది అనేది చెప్పుకోవచ్చు. కన్వర్సేషనల్ ప్రాజెక్ట్స్ అంటే అడవులు నరకట్టడం వల్ల, ఆనకట్టలు ఏర్పరచడం వల్ల అనేక రకాల గ్రామాలు, అడవులు నశిస్తుంటాయి. అని మరి ఆ గ్రామాల్లో నివసించే ప్రజలకి జీవన పరిస్థితి గురించి ఆలోచించాలి కదా, వాళ్ళ ప్రత్యామ్నాయాలు చూడాలి. అడవులు కనుక కొట్టివేస్తే ఈ ఆనకట్టలు కట్టినప్పుడు మళ్ళీ అడవుల అభివృద్ధికి ప్రముఖ పాత్ర వహించాలి, అడవులను అభివృద్ధి చేయాలి. అట్లా ఈ యొక్క అడవులను అభివృద్ధి చేయటము, తర్వాత చేయటం వల్ల జీవకారుణ్యాలు అనే పరిస్థితులు మెరుగుపడతాయి, జంతువులు అభివృద్ధి చెందుతాయి, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వర్షాల ఆధార పద్ధతులు కూడా మనము వర్షాల మీద దేని మీద ఆధారపడుతూ ఉంటాం, అడవుల మీద ఆధారపడుతూ ఉంటాం. కాబట్టి అడవుల పరిరక్షణకి పెద్దపీట వేయాలని చెప్పారు. వాల్యూస్, విలువలతో కూడిన జీవితమే మనిషిని ముందుకి, సమాజాన్ని ముందుకు తీసుకువెళ్తుందనే దృక్పథాన్ని మనం ఏర్పరచుకుంటూ ఉంటాం. కాబట్టి విలువలతో కూడిన జీవితాన్ని ఏర్పరచుకోవాలంటే ఏంటి, విలువలకు అతి ప్రాధాన్యత ఇవ్వాలి. సామాజిక సాంప్రదాయ పద్ధతులకి, సాంస్కృతిక పద్ధతులకు ప్రాధాన్యత ఇచ్చినట్లయితే విలువలతో కూడిన జీవితం ప్రజలందరూ సమాజంలో ఏర్పరచుకుంటారు. అటువంటిప్పుడు విలువలతో కూడిన ప్రజలు ఉన్నప్పుడు ఆ సమాజం కూడా అభివృద్ధి పథంలో నడుస్తూ ఉంటుంది కదా. కాబట్టి విలువలకు ప్రముఖ పాత్ర వహించారు. సాంస్కృతిక సామాజిక పద్ధతులు పెద్దపీట వేశారు. ప్రజలందరూ కూడా విలువలతో కూడిన జీవితాన్ని ఏర్పరచుకోవాలనే దృక్పథాన్ని ఇతను చెప్పారు. అంటే విలువలతో కూడిన జీవితాన్ని ఏర్పరచుకున్నట్లయితే సమాజంలో స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటుంది, అస్తవ్యస్తత ఏర్పరచుకోదు. ప్రజలందరూ ఒక క్రమ పద్ధతి అయిన జీవన విధానాన్ని ఏర్పరచుకుంటుంది అనేది ఏర్పరచుకున్నారు. సంస్కృతిని రక్షించుకున్నట్టు కళలు, చరిత్రని రక్షించుకున్నట్లయితే సివిలైజేషన్ అంటే సమాజ పురోగభివృద్ధికి ఇవన్నిటి కూడా మనకు దోహదపడుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి చరిత్ర పరిరక్షణ పద్ధతులను ఏర్పరచుకోవాలి. అంటే దానివల్ల ఏంటి, పురాతన సాంస్కృతిక పద్ధతులను మనం గౌరవించినట్లయితే ఆటోమేటిక్గా సమాజము ఆ పద్ధతులని కొనసాగిస్తూ ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్గా ఏం చెప్పారు, ఈ రోజు కూడా ఎంత అభివృద్ధి చెందిన పారిశ్రామికంగా చైనాలో సాంస్కృతిక పద్ధతులు నిలకడగా ఉన్నాయి, నిశ్చయంగా ఉన్నాయి, స్థిరంగా ఉన్నాయంటే వాడు దానికి పెద్దపీట వేశారనే దృక్పథాన్ని చెప్పారు. యూనివర్సల్ సివిలైజేషన్ అంటే పాశ్చాత్యీకరణ ఎంత ప్రబలన, విద్య ఎంత ప్రబలన, విద్యారంగం ఇండస్ట్రియలైజేషన్ ఎంత పెరిగినా కూడా మన సాంస్కృతిక లక్షణాన్ని, విలువలతో కూడిన జీవిత విధానాన్ని, సాంస్కృతిక పద్ధతులను మనము గౌరవించినట్లయితే సమాజ ప్రజల్ని ముందుకు తీసుకువెళ్ళి పరిపూర్ణమైన జీవిత విధానాన్ని ఏర్పరిచినట్లు అవుతుంది. ఈ విధంగా రాధాకమల్ ముఖర్జీ లక్నో స్కూల్లో ఎంతో ప్రముఖ పీఠం అధిరోహించి ప్రొఫెసర్గా 30 సంవత్సరాలు పనిచేసి అన్ని శాస్త్రాలకి పునాది ఏర్పరిచి ముందుకు తీసుకువెళ్ళి సామాజిక అభివృద్ధిలో అన్ని అంశాలని కవర్ చేసిన యొక్క ప్రముఖుడుగా మనం రాధాకమల్ ముఖర్జీని చెప్పుకోవచ్చు. అన్ని రకాల అవగాహన ఏర్పరిచారని చెప్పుకోవచ్చు.